अस्सलाम वालेकुम नाजरीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मकदम है। आइए तफसीलात पर नज़र डालते हैं। 12వ వార్డు ప్రజలందరికీ ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు నేను గెలుపు పొందిన అంటే ఖచ్చితంగా ఈ వార్డు ప్రజల యొక్క ఓట్లతోటి గెలిచి ప్రజాసేవకు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కూడా నేను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక అణగారిన వర్గాల నుంచి ఒక అవకాశం ఇచ్చి ఈరోజు మా ఆరికట్టె కులం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వడం జరిగింది, ఇద్దరు గెలుపొందడం జరిగింది. మరి మా పైన ఇంత నమ్మకం ఉంచుకొని మాకు టికెట్ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి మరియు ఈ కమిటీకి, ఎన్నిక కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు నా పైన ఉంచినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకొని రాబోయే రోజుల్లో వార్డు ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అదేవిధంగా వార్డు అభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమాలైనా కానీ పోరాటం చేసి అన్నీ సాధించుకునే విధంగా మనం అందరం ముందుకు పోదాం. ఏదైనా విభేదాలు ఉంటే పక్కన పెట్టండి, అభివృద్ధి మనకు ధ్యేయంగా పనిచేద్దాం. ఎన్నికల వేళనే మాత్రమే అందరి మధ్యన వైషమ్యాలు ఉంటాయేమో కానీ ఎన్నికల తర్వాత అందరం వార్డు సభ్యులంతా, వార్డు ప్రజలంతా ఒకటిగా కలిసిమెలిసి ఉండి వార్డు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం పాటుపడి వార్డు అభివృద్ధిని చేసుకుందామని ఈ సందర్భంగా వార్డు ప్రజలందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీరు రాజకీయాల్లో రావడానికి కారణం? నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అప్పుడు నేను దీంట్లోకి రావడం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాల ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను కూడా ఒక చదువుకున్నాక జాబులు రాకపోవడం వల్ల ఆ పరిస్థితుల్లో ఉద్యోగాల వేట కోసం పోయినప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు రావడం జరిగింది. తర్వాత ఏదైతే తెలంగాణ వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఉద్యమకారునిగా ప్రస్థానం మొదలుపెట్టడం జరిగింది. తర్వాత నా కళ నెరవేరింది. అదేవిధంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారిందో తర్వాత మేము ఇంత సేవ చేసినాం, ప్రజలకు సేవ చేసినాం కాబట్టి ఈరోజు ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా మెరుగైన సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మీ వార్డులో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? వార్డులో సమస్యలు చూసుకుంటే రోడ్లు ఉన్నాయి ప్రధానంగా. అదేవిధంగా కొన్ని ఏరియాల్లో చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మంచినీటికి సంబంధించి కొంతమంది ఫిల్టర్ అడగడం జరిగింది, అది కూడా పెట్టించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే సంక్షేమ పథకాలు ఉంటాయో ప్రతి ఒక్కరికి, అంటే రేషన్ కార్డే కానీ అదేవిధంగా పెన్షన్లే కానీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇవ్వడానికి. దాన్ని ప్రతి ఒక్కరికి చివరి వ్యక్తి వరకు అందే వరకు మేము దాన్ని కృషి చేస్తామని తెలియజేస్తాం. గడిచిన 2 ఏళ్లలో ఏమేమి అభివృద్ధి పనులు జరిగినాయి? 2 ఏళ్లలో చూసుకున్నట్టయితే మనకు హాస్పిటల్ నుంచి, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఈ హై స్కూల్ వరకు రోడ్డు వేయించడం జరిగింది. అదేవిధంగా హై స్కూల్ ఎంతో చారిత్రాత్మకమైన 100 ఏళ్ల పైన చరిత్ర కలిగినటువంటి హై స్కూల్కి దాదాపు 1.5 కోటి శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఈ మధ్యలో మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది రోడ్ల గురించి. ఒక 26 లక్షలతోటి చేయించడం జరిగింది. ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి. దానిపైన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఎన్ని కోట్లైనా మనం ఇవ్వడానికి, ఆ వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి ఎలక్షన్లో కూడా చెప్పడం జరిగింది. దానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో దాన్ని ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని కూడా హామీ ఇస్తున్నాం. ఈ వార్డులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే దాదాపుగా 20 మందికి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. అవి కూడా ప్రతి ఒక్కరు నిర్మాణంలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో అది కూడా గృహప్రవేశాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 40 నుంచి 50 మందికి నూతన రేషన్ కార్డులను కూడా, అంటే కొత్త వ్యక్తులను చేర్పించడం కానీ, కొత్త రేషన్ కార్డులు చేయించడం కానీ అది కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా 36 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు కూడా రాయించడం జరిగింది. అతి త్వరలో అది కూడా ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇన్ని రకాల వసతులతోటి మేము ఈ 2 ఏళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేసాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా అభివృద్ధి చేస్తాం. ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నారు. వారు ఏదైతే వాగ్దానం చేసిరో ఈ మున్సిపాలిటీని ఒక మంచి పేరున్న, రాష్ట్రంలోనే ఒక మంచి పేరున్న మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దానికి వారు కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా మేము ఉన్నటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు కూడా అందరం కట్టుబడి ఉన్నాం. వార్డు అభివృద్ధి కోసం ఎంతవరకు అయినా మనం సాధించేదాకా ఖచ్చితంగా ప్రజలతోటి మమేకమై పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.
ఈరోజు నా గెలుపు కోసం ఎవరైతే ప్రయత్నం చేసిరో వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత టఫ్ ఉన్నటువంటి ఈ 12వ వార్డులో అందరూ నాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. వార్డు ప్రజలే కానీ నాతో ఉన్నటువంటి మిత్రులు, అదేవిధంగా పార్టీ తరఫు నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జులు చాలామంది నాకు దీనికోసం సహాయం చేయడం జరిగింది. వారందరికీ నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.